హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌లో ఏదో ప్రమాదం జరిగిందంటే ఏంటో చూద్దాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. పులివెందుల పర్యటన కోసం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి వెళ్లారు. పులివెందుల పర్యటన సందర్భంగా ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి వెళ్లారంటే కడప ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. సో ఇప్పుడు కాన్వాయ్‌లు ఏవైతే వెళ్తావో ఒకనొకటి ఢీకొన్నాయంట. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు పలకరించేందుకు వైఎస్ జగన్ కారుని నెమ్మదించడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. అక్కడ కొంతమంది ఎవరైతే ఆపారో వాళ్ళని పలకరిద్దామని కారు ఆపారంట. సడెన్‌గా అన్నీ వచ్చి గుద్దుకున్నాయంట. మరోవైపు 3 రోజుల పాటు పులివెందులో ఉండనున్న వైఎస్ జగన్ రాయలసీమ జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు, లీడర్లతో సమావేశం కానున్నారంట. ఇదే కారు డ్యామేజ్‌లు అయ్యాయంట. పిడికిలే 7 మంది ఉన్నారు సమావేశం అంట. వైఎస్ జగన్ శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ శనివారం సొంత ఊరికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయంలో దిగారు. కడప ఎయిర్‌పోర్ట్‌లో దిగారంట. ఇక అక్కడి నుంచి కారులో పులివెందుల వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కారులో పులివెందుల వెళ్తున్న సమయంలో రామరాజుపల్లి వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకటొకటి పరస్పరంగా ఢీకొన్నాయంట. చూడండి, కాన్వాయ్‌లు ఢీకొన్నాయంట ఒకటొకటి. సో వైఎస్ జగన్ ఇన్నోవా కారు ఫైర్ ఇంజిన్ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం అంట. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. గతంలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో టీడీపీ స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లా నేతలతో అక్కడ కడప లీడర్లతో వైఎస్ జగన్ భేటీ కానున్నారంట. సో ఇప్పుడు జిల్లా అధికారులతో జిల్లా నాయకులతో భేటీ కాబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ 3 రోజులు. సో అందులో భాగంగా ఆయన తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరంటే ఈ సమయంలో ఏదో మిస్యూజ్ కాదు, జనాన్ని పలకరిద్దామని ఆయన కారు ఆపారంట. సో ఒకడోకటి ఢీకొనంట, ప్రమాదం వాటిల్లంట. బట్ ఎవరికి ఎలాంటి ఘటనలు అయితే జరగలేదంట. ఇదైతే నిజం. బట్ ఇదేదో ఫేక్ అయితే అనుకోకండి. ఎవరెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ప్రాణం ముఖ్యం కదా. ఇదొక హాట్ టాపిక్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అయితే నడుస్తుంది. మరో వీడియో దగ్గరతో అంతవరకు చూస్తున్నాండి. ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.